హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటో కాదు, చికెన్ బిర్యానీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అంత టేస్ట్గా కూడా కుదిరిందండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి, చికెన్ బాగా కడిగి నీట్గా పెట్టుకోవాలి. నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్కి తీసుకున్నాను. సేమ్ క్వాలిటీ అయితేనే బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ని. ఇంకా అందులోకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెయ్యి అండి, నేను నెయ్యి అయితే కరగబెట్టుకొని వేసుకోలేదు, అలాగే వేసేసాను. అది మీకు బటర్ లాగా కనిపిస్తుంటుంది, కానీ అది నెయ్యి కూడా వేసేసి మంచిగా కలిపేయాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం చికెన్ దమ్ బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అట్లాగే మిక్స్ చేయాలి. ఇందులోనే బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకున్నాను. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని యూజ్ చేశాను. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని, అదేనండి ఒక దబర కానీ లేదు, మామూలుగానే మనము అందరం దబర్లలోనే చేస్తాం కదా, ఈసారి నేను మట్టి పాత్రలో చేశాను. ఇంకా ఇలా వేసేసుకొని ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే తొందరగా మనకి గోల్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు మనం చికెన్తో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా మనం చికెన్తో దమ్ బిర్యానీ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక గంట ముందు ఎప్పుడైనా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులోకి నేను టమోటాస్ అనేటివి యూజ్ చేయకుండా చేశాను, అంత టేస్ట్గా కూడా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చికెన్ ఇందులోనే బాగా కుక్ అయిపోవాలి. మనకి చికెన్ కుక్ అయ్యేసరికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం, నేను నార్మల్ మసూరా బియ్యమే తీసుకున్నాను. ఇలా నానబెట్టేసుకొని అందులోనే మనం 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలి. మామూలుగా నాకు 3 గ్లాసెస్ అయితేనే 1 కేజీ అయినట్టండి. ఇలా వేసి మొత్తం రైస్ బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ అయ్యేదాకా, మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి బాగా ఒక 10 to 15 మినిట్స్ అట్లాగే కుక్ చేయండి. అప్పుడు మీకు ఈ బిర్యానీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. బయట బాయ్ అంటే ముస్లిమ్స్ చేసే టేస్ట్ అనేది వచ్చిందండి. నేను అంత టేస్ట్గా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా మంచిగా కుక్ చేసుకొని అంత బాగా కుదిరింది. దీంట్లోకి మనం సపరేట్గా కర్రీ అంటూ ఏముండదండి. ఆర్వా అట్లాంటి వాటికన్నా కూడా గోంగూర అంటే రైతా, ఇంకా పెరుగు, ఇవి అయితే మంచి కాంబినేషన్ అని చెప్తాను. ఇలా బాగా మంచిగా కుక్ అయినాక ఒక 10 to 15 మినిట్స్కి మనకు కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అస్సలు నేనే చెప్తున్నాను కదా, అంత ఎక్స్పెక్ట్ చేసుకోకుండా అంత బాగా మంచిగా టేస్టీగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ టేస్ట్ని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.